హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కొడలు జోలికి వస్తే ఊరుకోను అని ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ. ఇదంతా అలా జరిగింది, మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కావ్య తన శోభనం జరిగింది అని ఆనందం తలస్నానం చేసుకుని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. అందరిని పిలిచి హారతిస్తుంటుంది. ఇంకా అపర్ణ హారతి తీసుకుపోతూ ఉంటే ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నా కొడులు కూడా పూజ చేసేది, నా కొడుకు కూడా ఇద్దరు ఆనందంగా ఉండేవారు, కానీ నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కారణం నువ్వే అని కావ్యం తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు, నీకని అర్థమవుతుందా? నీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళడానికి నా కొడల కారణం ఎలా అవుతుంది అని అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది. నా కోడలు వెళ్ళిపోయాక నీ కొడుకు కోడలు ఇద్దరు ఆనందంగానే ఉన్నారక్క, నీకేంటి నువ్వు ఇలాగనే మాట్లాడతావని ధాన్యలక్ష్మి అంటుంది. నా కొడుకు కాపురం చెడిపోవడానికి, నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఈ కావ్యాన్ని అని ధాన్యలక్ష్మి అంటుంది. దీనికి అపర్ణకి చాలా కోపం వస్తుంది. నోర్మీ ధాన్యలక్ష్మి, ఇంకొక మాట నా కొడుకు గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తనకి ఇష్టం వచ్చిన మాటని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నీ కొడలు. కొండంత సమస్య వచ్చినా ఇంట్లో నుండి ఇంటి పరువు పోకట కాపాడేది నా కొడలు. ఇంకొకసారి ఇంకొక మాట నా కొడల్ని అన్నావంటే మర్యాదగా ఉండదు, నేను ఊరుకోను అని అపర్ణ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దీనికి ధాన్యలక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.